నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. నేను గీతిక. ఇక డీటెయిల్స్ చూద్దాం. పండుగ అంటేనే అందరూ కలిసిమెలిసి జరుపుకునే సంబరం. విశాఖలో కుటుంబ సభ్యులతో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందిస్తున్నారు. కుటుంబ సభ్యులు సంప్రదాయ వస్త్రాలతో మెరుస్తూ పండుగ శోభను మరింత పెంచుతున్నారు. విశాఖలో పండుగ శోభపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి శోభ తెలుగు లోగిళ్లలోకి వచ్చేసింది. ఆల్రెడీ తెలుగు ఇళ్లలో సంక్రాంతి వైభవం అసలు మామూలుగా లేదు. ధూమ్ ధామ్ గా సంక్రాంతి పండగని మరి తెలుగు ప్రజలందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే పట్టణాల్లో కాస్త ఆ జోష్ అయితే కనిపించడం లేదు, కానీ పల్లెటూరులో మాత్రం మరి అదరహ అనిపించేలాగా సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఒక సెట్ గ్రామీణ వాతావరణం వేసిన ఒక సెట్ దగ్గర అయితే ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పెద్దగా జనం అయితే లేరండి, ఎందుకంటే సొంత ఊళ్ళకి ఆల్రెడీ వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఇక్కడున్న మైగ్రేటెడ్ ఫ్యామిలీస్ మాత్రం ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మరి సంక్రాంతి ఫెస్టివల్ ని వాళ్ళు ఎలా జరుపుకుంటున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. హాయ్, ముందుగుంటా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఒక కంబైన్డ్ ఫ్యామిలీ అంటున్నారు, ఏంటి ఎలా జరుపుకుంటున్నారు? మేమందరం ఒకటే ఫ్యామిలీ అండి. ఈరోజు సంక్రాంతి పొద్దున ఇంట్లో చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము. ఈరోజు చాలా బాగుంది, విలేజ్ వైబ్ అంతా చాలా బాగుంది. సో జనరల్గా మనం ఈ విలేజ్ సెట్ అనేది ఇక్కడ వేయడం అనేది మనం ఒక రకంగా ఇదొక ఆపర్చునిటీగా చెప్పాలి. మనం అంత దూరం వెళ్ళి చూడలేం. సో ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా? చాలా బాగుంది. సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరికి విలేజ్ అంటే ఎలా ఉంటుందా వైబ్ తెలీదు, కానీ ఇక్కడ అంతా చాలా బాగుంది, చాలా ఎంజాయ్. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? జనరల్గా ఈ జనరేషన్ కి ట్రెడిషన్స్ అన్ని కొంచెం కొత్తగానే ఉంటాయి, బట్ కానీ ఇప్పుడు అలవాటు అయ్యారు. మీరు కూడా ఇక్కడ ఆల్రెడీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు, ముఖ్యంగా కంబైన్డ్ ఫ్యామిలీస్. ఇప్పుడంతా కూడా ఇంత పెద్ద ఫ్యామిలీస్ లేవు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతి నార్మల్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని వచ్చాము. సో ఇక్కడికి వచ్చాక యాక్చువల్లీ ఎక్కడికి విలేజ్ వైబ్ ఉండదు కాబట్టి ఇక్కడ అంతా బాగుంది. సో మొత్తం విలేజ్ వైబ్ వస్తుంది. సో అమ్మ చెప్పండి, జనరల్గా మనం రెగ్యులర్గా ఉండేటప్పుడైతే మన బిజీ లైఫ్ మనకు ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సంక్రాంతి టైంలో ఒక ట్రెడిషనల్ లైఫ్, ట్రెడిషనల్ స్టైల్ మనం అంతా కూడా చూస్తూ ఉంటాం. ఫ్యామిలీస్తో అందరినీ కలుస్తాం. మీరు కూడా చాలా పెద్ద ఫ్యామిలీగా కనిపిస్తున్నారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోటే ఉండడం. సో ప్లస్ ఇక్కడ ఈ వైబ్ అనేది చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరూ వస్తే చాలా విలేజ్లో ఎలా అయితే మనం ఉంటామో అలానే ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. మెయిన్గా ఫ్యామిలీతో వస్తే ఇంకా బాగుంటుంది. సార్ చెప్పండి, జనరల్గా లేడీస్ అంటే చాలా పనులు ఉంటాయి వాళ్ళకి ఇంట్లో సంక్రాంతి టైంలో. మరి వాళ్ళు చేసే పనులు, పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి. సో జెంట్స్ అయితే చాలా పిల్లలతో ఖాళీగా ఉంటారు, బట్ ఖాళీ అనలేము. వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే కోడి పందాలనో లేకపోతే లోకల్ గ్రామీణ క్రీడలనో ఉంటాయి, కానీ ఇప్పుడు మనకైతే అందుబాటులో ఉండవు. మరి అనుకుంటున్నారు? యాక్చువల్ అయితే మేము ఎవ్రీ మంత్ మరి ఇంటికడ పండుగ చేసుకున్న తర్వాత మరి ఇక్కడ జీవీఎల్ గారు ఇక్కడ మహా వేడుకలు, సంక్రాంతి వేడుకలు పెట్టాం. మరి ఇక్కడ చాలా ఆనందదాయకంగా ఉందని మరి మా కుటుంబ సభ్యులతో ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చూస్తే ఒక పల్లెటూరు వాతావరణం, అలాగే మాకు చిన్నప్పుడు ఎలాగుందో అదే వాతావరణంలో ఉంది. మా పిల్లలకు కూడా ఇలాంటి వాతావరణంలో ఉండడం చాలా మంచిగా ఉంది. మరి ఇది అయిపోయిన వెంటనే మేము మళ్ళీ సాయంత్రం మా ఊరికి బయలుదేరుతాం. మా ఊర్లో కూడా ఇలాంటి సంబరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే గడుపుతాం. ఈ 3 days కూడా, ఈ పండుగ ఈ 3 days కూడా చాలా బాగా గడుపుతాం. సో ఎలా అండి, మీరు ఎలా జరుపుకున్నారు? జనరల్గా సంక్రాంతి అంటే లేడీస్ అంతా పిండి వంటలు, ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటాయి, కానీ కాస్త రిలాక్స్గా ఇలా వచ్చి ఈ మొత్తం ఇక్కడ ఈ వాతావరణం అంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మీ చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయా? అవునండి, చాలా బాగుందండి. బాగుంది. మీ చిన్నప్పుడు ఎలా జరుపుకునేవారు? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అలాగే ఉందండి. చిన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే పల్లెటూరులో లేని మాత్రం ఇది ఇక్కడ ఉండే వాళ్ళకి మంచి అవకాశం, ఇది ఇలా ఎంజాయ్ చేయడానికి. అది బాగుంది. సో అమ్మ, జనరల్గా మనం సంక్రాంతి టైంలో ఇష్ట దైవాలని ప్రార్థించుకోవడం, అలాగే పితృదేవతల్ని పూజించుకోవడం, పెద్దలకి బట్టలు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి. కొత్త అల్లుళ్ళు వస్తారు, ఇంకా అసలు ఆ హడావిడైతే మామూలుగా చెప్పక్కర్లేదు. ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారు, వాళ్ళకి పిండి వంటలు చేయడం, కొత్త బట్టలు పెట్టడం ఇవన్నీ ఒక సాంప్రదాయం మనకి. మీరు ఎలా జరుపుకున్నారు? మేమైతే మాదంతా ఉమ్మడి కుటుంబం అమ్మ. మేము 4 తోటికోవడం, 3 మరుదులు అందరం ఉన్నాం. మా అత్తగారు మేమందరం చాలా సరదాగా చేసుకున్నాం. అదేవిధంగా బోనాలు పోసుకున్నాము, పెద్దలకు బట్టలు పెట్టాము. చాలా 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 ఆనందంగా చేసుకున్నాం అమ్మ.
అంటే జనరల్ గా పాడి పంటలు ఇంటికి వస్తాయి, మనం హరిదాసులకి బియ్యం పోస్తాం, అలాగే గంగిరెద్దులు ఇవన్నీ వస్తాయి కదా సంక్రాంతి అంటే, అవన్నీ ఉండి తీరాల్సిందే. మరి శ్రీ మహావిష్ణువుని కొలుచుకొని ధనుర్మాసం పూజలు కూడా చేస్తాం. కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు పొంగలి ప్రసాదం ప్రత్యేకంగా మనం ఒక నివేదనగా దేవుడికి పెడతాం, ఆ కొత్త బియ్యం కొత్త బెల్లంతో. మీరు కూడా చేశారా? ఎలా జరుగుతుంది? అదే విధంగా చేసామమ్మ. పెద్దలకు పెట్టాలంటే ముందుకుండా కొత్త బియ్యమే పొయ్యాలి. పోసిన తర్వాతే మనం అందరూ పంతులను పిలుచుకొని పూజ చేసుకొని అవి గంగిరెద్దుల వాళ్ళకి ఇచ్చుకొని పంతుల గారికి దానాలు ఇచ్చుకొని ఇవన్నీ చేస్తామమ్మ. కొత్త బియ్యంతో అని చేస్తామమ్మ అన్ని. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక సంక్రాంతి వైబ్ అనేది విశాఖపట్నంలో అయితే మాత్రం ఇప్పటిదాకా కనిపించింది. అందరూ కూడా ఉన్నంతలో చాలా ఎంజాయ్ చేస్తున్నామని అంటున్నారు. పాత రోజులను అయితే గుర్తు చేసుకుంటూ ఉన్నామని అంటున్నారు. అయితే గ్రామీణ వాతావరణం కొంత మిస్ అవుతున్నప్పటికీ కూడా ఇలాంటి ఎగ్జిబిషన్స్ ద్వారా కానీ లేకపోతే ఇలాంటి ఎక్స్పోజ్ సంబరాల దగ్గర మాత్రం ఆ వాతావరణాన్ని మిస్ అవ్వకుండా మేమందరం కూడా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాం అంటున్నారు. మరి వీరందరూ మనకు ఒకసారి శుభాకాంక్షలు చెప్తారు. సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది మొత్తానికి చూసాం కదా, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుగు ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్యన ఈ పండుగనైతే మాత్రం అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ జోష్ అయితే మాత్రం అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.